ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు కేకే కుమారుడికి బెదిరింపులు వచ్చాయి. బంజారాహిల్స్లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పిల్ వేసి బ్లాక్మెయిల్ వేశారు. 3 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామని ప్రతిపాదించగా ఇందుకు అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేకే కుమారుడు వెంకట్ ఫిర్యాదు చేశారు. దీంతో సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రాజకీయ నాయకుడైన కేకే కుమారుడు ఈరోజు బంజారాహిల్స్ పిఎస్లోని ఒక ఫిర్యాదు అయితే చేశారు. అయితే కేకే కుమారుడైన వెంకట్ తన ఇంటి నిర్మాణం అంటే ఇల్లు పునరుద్ధరణకు సంబంధించి పనులు చేస్తున్న సమయంలోని తనను బెదిరించారంటూ కూడా బంజారాహిల్స్ పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఇటు సిద్దిపేట జిల్లాకి కొండపాకకు చెందిన రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇటు కేకే కుమారుడైన వెంకట్ ఇంటి పునరుద్ధరణకు సంబంధించి కోర్టులో ఒక పిల్ అయితే వేశారు. అయితే దానికి సంబంధించి 3 కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా ఇటు కేకే కుమారుడైన వెంకట్ అయితే ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ 3 కోట్లకి తను అంగీకరించకపోవడంతో కూడా మానసికంగా తనని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అలాగే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా వెంకట్ బంజారాహిల్స్ పిఎస్లో ప్రస్తుతం ఫిర్యాదు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు కూడా దీనిపై ఫిర్యాదు సేకరించి దీనిపై విచారణ అయితే చేపడతామంటున్నారు. అయితే ముఖ్యంగా రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇటు కేకే కుమారుడైన వెంకట్ తన ఇల్లు పునరుద్ధరణ చేసుకున్న సమయంలోని దానికి అంటే కోర్టులో కొన్ని పిల్స్ వేసి, అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ సరిగ్గా లేవు, అలాగే సెట్ బ్యాక్స్ కావచ్చు, లేదంటే రోడ్ వైండింగ్ కావచ్చు, ఇలా కొన్ని కారణాలు చెప్తూ కూడా కోర్టులో ఒక పిల్ వేశారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఒక బెదిరింపులు కూడా పాల్పడినట్లయితే తెలుస్తుంది. అయితే 3 కోట్లు ఇస్తే ఆ పిల్లుని వాపస్ తీసుకుంటామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే దానికి అంగీకరించకపోవడంతో మరొకసారి బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఒకవేళ కనుక 3 కోట్లు కనుక ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మరొక కొన్ని కేసులు వేస్తాము, కోర్టులోని దీనిపై స్టే తీసుకొస్తామంటూ కూడా విపరీతంగా బెదిరించిన నేపథ్యంలోనే తను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానంటూ కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపై పూర్తి విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.